చూడండి లెంత్ 14.5, దానికి 1 ఇంచ్ కలపండి 15.5. ఓకేనా, హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి. ఇక్కడ హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి. చూడండి మళ్ళీ దూరంలో కొంచెం హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి. ఓకేనా, ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి. చేయకపోయినా పర్లేదు, చెయ్యండి అని చెప్తున్నారు. స్టార్టింగ్లో ఉన్నారు కదా వీళ్ళు. ఓకేనా, ఇలా లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు చెస్ట్ వచ్చేసరికి చూడమ్మా 34, వేస్ట్ 28, ఆర్మ్ హోల్ 7.5. ఓకేనా, చూడండి ఆర్మ్ హోల్ 7.5 నుంచి ఇంటూ 4 + 4 వేస్తే 34 వస్తుంది. 34 డివైడెడ్ బై 4 వేస్తే 8.5 - 1 వేస్తే 7.5 వస్తుంది ఆర్మ్ హోల్. దీని నుంచి అది వస్తుంది, అది నుంచి ఇది వస్తుంది. అంటే ఇటు నుంచి అటు దారి ఉందంటే అటు నుంచి కూడా ఇటు దారి ఉందనే అర్థం. ఓకేనా, అట్లా అనమాట. చూడండి అయితే ఆర్మ్ హోల్ 7.5 అంటే చూడండి 7.5ని 3 భాగాలు చేయండి. 2.5 + 2.5. ఈ 2.5 కలిపి షోల్డర్ పెట్టండి. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి చెప్తాను. ఓకేనా, షోల్డర్ అసలు ఏమీ తెలియదు, షోల్డర్ తెలుసుకోవాలంటే అమ్మాయి షోల్డర్ 15 అనుకోండి. ఒకవేళ షోల్డర్ ఒకవేళ వద్దులే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఎంతవరకు చాలు. 2.5 కలిపి 5 పెట్టండి నెక్కి. ఓకేనా, నెక్ 5 భాగాల్లో 2 భాగాలు నెక్ పెట్టాలి. ఓకేనా, ఆమ్ డౌన్ హాఫ్ ఇంచ్ కలిపి ఆమ్ డౌన్ పెట్టండి 5.5. ఓకేనా, ఈ లైన్ చెస్ట్ లైన్. ఇప్పుడు చెస్ట్ 34 అంటే 8.5. ఇక్కడి నుంచి చూడు, ఇక్కడి నుంచే 8.5 ఫోల్డింగ్. ఇదే రాంగ్ చేస్తున్నావు. ఓకేనా, వస్తుందమ్మా, మనకేం కష్టం కాదు, నేను చెప్తాను. 1.5 ఖర్చు అంతే చాలు. ఇప్పుడు షోల్డర్ 5 పెట్టాం కదా, అదే 5 ఇక్కడ పెట్టండి. ఓకేనా, చాలా ఈజీగా నేర్చుకోవచ్చురా మనము. మీకు ఒకటి ఆసక్తి ఉండాలి. 5.5 పెట్టాలి. పెట్టాను కదమ్మా, పైనుంచి 5.5. ఇటు లైన్ కొట్టడానికి మనకు కరెక్ట్గా రాదని మళ్ళీ ఇక్కడ 5కి. ఓకేనా, ఇక్కడ 1.5 మార్క్ చేయాలి కార్నర్లో. ఓకేనా, చూడండి 1.5. ఇదిగో 1.5 గుర్తుపెట్టుకోండి. 1.5 చూడండి. సరే, ఒక 34, 35 నేను చెప్తాను, మీరు కంగారు పడద్దు. ఇది చూడండి, ఇదిగో ఇట్లా ఉంది కదా, ఇదిగో దీనికి టచ్ అవ్వాలి, కింద టచ్ అవ్వాలి. ఇవన్నీ చూసుకుంటూ చూడండి ఇట్లా ఒక లైన్ కొట్టేసేయండి. ఓకేనా, చూడండి ఈ ఆర్మ్ హోల్ 7.5 వచ్చిందా లేదా చూడాలి. ఓకేనా, 7.5 వచ్చింది. ఓకే, అయిపోయింది. ఒకవేళ అమ్మాయిది 35 అనుకోమ్మా, చూడు ఏం చేయకు, ఇవన్నీ కామనే. చూడు 8.5 పెట్టాం కదా, పావు తక్కువ 9 పెట్టు అంతే. 9 అంతే. ఒక పావు ఇంచు పెంచు చెస్ట్కి, అంతేనా. ఇప్పుడు నడుము వచ్చేసరికి ఎంత 28. 1 పార్ట్ ఎంత 7. 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా, ఒక లైన్ కొట్టేసేయండి అంతే. 8.35 35 అయితే 8.35, ఒక పావించే తేడా. మారదు. నడుము 29 అయితే మళ్ళీ మారింది, 7.5 పెట్టాలి. 29 అయితే ఇక్కడ 7.5. ఓకేనా, చూడా ఇది చూడు, నెక్కకు 2.5. ఇది చూడు 7.5 నెక్కకి. చూడమ్మా, నెక్క విడ్త్ వచ్చేసరికి 4.5కి. చూడండి 4.5కి 3.5 ఇంచ్ కలపండి. కింద హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా, 5.5 మార్క్ చేయండి. ఓకేనా, ఇక్కడ 2.5 పెట్టాక ఇక్కడ 2.5 పెట్టండి. ఓకేనా, ఇలా లైన్ కొట్టేసేయండి. నేను మళ్ళీ చెప్తానమ్మా, అదే సైజు, నువ్వేం కంగారు పడక, నేను చెప్తాను. ఇది చూడండి, ఇలా పెట్టేసి ఇది రౌండ్ తీసేయండి. ఓకేనా, అర్థమైంది. ఇది వచ్చేసరికి 5, ఇది 5.5. చూడండి ఇది 5.5, ఆర్మ్ హోల్ 7.5, ఇది 1.5, ఇది వచ్చేసరికి 2.5, ఇది 2.35. ఓకేనా, ఇది 2.5 కాబట్టి ఇది 2.5. ఇది మొత్తం వచ్చేసరికి 4.5కి 3.5 ఇంచ్ కలపమన్నాను, అంటే 5.5. ఇది మొత్తం ఏంటి ఇంకా 2.5 కదా, ఇది హాఫ్ ఇంచ్ పెట్టండి, హాఫ్ ఇంచ్ పెట్టండి. ఇది 7, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఇంకేం డౌట్ ఉందా? 4 ఏంద్రా, 2.5గా 2.5. సారీ ఓకే, 2.5. ఓకేనా, అర్థమైందా? ఇవి గుర్తుపెట్టుకోండి. లేదంటే స్క్రీన్ షాట్ ఒకటి తీసుకున్నాం, ఫోటో తీసుకున్నాం అనుకో, ఈజీగా ఉంటుంది. అది బెటర్. తీసుకుని చూడకుండా ఉండొద్దు, అసలు గుర్తుండదు. తీసుకున్న సంగతే మర్చిపోతాం, మనం గొప్పలం కదా. ఇంకో కట్ చేసేయండి.
చెస్ట్కి 4 కలపాలనుకుంటా అంటే నా హిప్ ఇలా వచ్చింది. చెస్ట్కి +4 యాడ్ చేస్తే హిప్ వస్తుంది. ఇన్ని గీతలు ఏందా అని కన్ఫ్యూజ్ అవ్వకండి. చూడండి అందుకో ఇక్కడ కాట్ పెట్టేసేయండి. ఓకేనా, ఇది మనకు కార్డులు పెట్టాలి కదా. అది నా ఫ్రెండ్. ఓకేనా, ఫాస్ట్ బేబీ ఇది చూడమ్మా. ఓకేనా, ఇది అది బ్యాక్. ఓకేనా, ఫ్రంట్ చెప్తాను. చూడండి, ఓపెన్ చేసి ఇలాంటి పేపర్స్ బాగుంటాయి కదా. ఏదమ్మా గుండు పిన్ ఇవ్వండి, ఇలా క్రాస్గా వేయండి. ఇలా క్రాస్ చేయాలమ్మా. ఇంకోటి ఇస్తాను, ఇంకోటి చూడు. చాలే, చూడమ్మా పెన్ను ఎదురా. చూడమ్మా, పావించి చుక్కలు పట్టి కాజా పట్టికి మార్క్ చేయండి. ఓకేనా, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. కొంచెం పైకి కావాలంటే 6.25 కూడా మార్క్ చేసుకోవచ్చు. చూడండి, ఇట్లా క్రాస్గా ఉండాలి. 6.5 మార్క్ చేస్తాం, మన ఇష్టం. ఓకేనా, ఓకే, ఇలా మార్క్ చేసేయండి. ఇది ఎలా రౌండ్ తీసేయండి. ఓకేనా, ఇది యాస్టీజ్గా ఇది ఎలా ఉందో అలా మార్క్ చేయండి. తీసాను, ఇలా మొత్తం మార్క్ చేయండి, పేపర్ కాబట్టి. ఓకేనా, ఇది సైడ్కి ఇలా మార్క్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఈ చంకలో ఇక్కడ వీల్ ఇది ఉంచండి, చెప్తాను ఎందుకో. ఇలా క్లాత్. ఓకేనా, అయిపోయింది. ఇది తీసేయండి. షేప్ బెల్ట్ ఇలా తీసేసేయాలి. ఇది మొత్తం గీసేసుకోవాలి. పిన్నులు పెట్టుకుంటే కదలకుండా ఉంటుంది. దాన్ని పెట్టాలని రూల్ ఏమీ లేదు. అంటే పేపర్ కదలేసిపోతుందని నేను పెట్టాను. ఉంటే పెట్టు, కదలకుండా ఉంటుంది. ఓకేనా, చెస్ట్ 34 అంటే 1 పార్ట్ ఎంత? 8.5. ఒక చూడండి, 1.5 ఇక్కడ నుంచి 2.5. ఓకేనా, చూడండి, మీకు రాకపోతే ఇదిగో ఇక్కడ 1.5, ఇక్కడ నుంచి 2.5. ఇక్కడ కూడా 6.5 నెక్కకి ఇచ్చాం కదా, క్లాత్ లేదు మనకు తెలియట్లేదు కదా ఇట్లా. ఓకేనా, 6.5 పెట్టేసి 8.5, 1.5, 2.5 అంటే చూడండి, ఫ్రంట్ లెంత్ 8.5 + 1.5 + 2.5. ఫార్ములా ఇది ఒకటే. లేదు కదా, అందుకేగా లేదు కదా అని 6.5 ఇక్కడ పెట్టేశాను. ముందు 6.5 పెట్టుకున్నాం కదమ్మ నెక్కకి. ఇదిగో ఇది 6.5 అని, ఈ 6.5 నుంచి కౌంట్ చేశాను. లేదని కౌంట్ చేశాను, లేదు కాబట్టి 6.5. అందుకే నీకు డౌట్ వస్తాయి అని ఫ్రంట్ నెక్ అని చెప్పింది. ఇదిగో లైన్ కొట్టేసేయండి. చూడండి, చూడమ్మా, చెస్ట్ 34, 10వ భాగం అంటే 3.4. 3.4 అంటే చూడండి, ఇదేనా ఇక్కడికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి అంటే 3.5 ఒక గీత. చూడండి కరెక్ట్గా. అయితే 34 / 24 వేస్తే ఎంత వస్తుంది అంటే 1.4 వస్తుంది. 1.4 వస్తుంది. 1.4 అంటే చూడండి, ఇక్కడికేనా, ఇక్కడ నుంచి 1 నుంచి 1.4. ఓకేనా, 1.4 అంటే చూడండి, ఇక్కడ నుంచి 1 మళ్ళీ ఇటు కూడా 1.4. ఓకేనా, ఈ గీత 1.5 ఒక గీత తక్కువ. ఇక్కడ కూడా 3.5 ఒక గీత పెట్టేసి 4 అంతే. చూడండి, ఇది ట్రయాంగిల్ ఫామ్ చేయండి. మీకు రాకపోతే 34 / 24 వేస్తే వచ్చింది 1.4. ఇటు ఈ గీత నుంచి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ఏది వాడాలి. 8వ భాగం 10వ భాగం ఈజీ అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీనికి సమానంగా ఒక లైన్ కొట్టేసేయండి. ఓకేనా, లేదు ఇదంతా తెలియట్లేదు అంటే ఇక్కడ ఎంత ఉందో మార్క్ చేసుకొని చూసుకొని ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 2.5 పెట్టేసేయండి. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయాలి. ఓకేనా, చూడండి ఇక్కడ ఆపేసేయండి. ఓకేనా, ఇక్కడ 1/2 ఇంచ్. ఈరోజు మర్చిపోయాను, టైలర్స్ డే తెలుసా మీకు? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. ఈరోజు
నాకు కూడా గుర్తులేదు, వేరే వాళ్ళు మెసేజ్ పెట్టారు. చూడండి ఇలా పెట్టేసి 2 ఇంచులు పైకి పెట్టేసి చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అయిపోయింది. ఇది అర్థమైందా? ఫ్రంట్ పార్ట్ అంటే ఇది 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 ఇక్కడ ఎంత పెట్టాము అంతేనమ్మా, 8.5 అంతే. ఇది ఆ పావించి ఎక్కువ ఉంచాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి పావించి ఎక్కువ ఉంచి 8.5, 1.5, మళ్ళీ 2.5, మొత్తం టోటల్ వచ్చేసరికి 12.5 వచ్చింది ఫ్రంట్ లెంత్. ఓకేనా, అర్థమైందా? ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా వేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. చెస్ట్ పార్ట్ కరెక్ట్గా దీనిలో కూర్చుని ఉంటుంది. లేకపోతే ఏంటంటే ఎక్కువ తక్కువ ఉన్నట్టు ఎట్లా పడితే అలా వేయకూడదు అనమాట, నీట్గా ఉండాలి. ఇది ఎలా పెట్టామంటే ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్ అంటాం. ఈ చివరి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఇది ఓకేనా. ఇదేమో అప్పర్ చెస్ట్ అంటాం, ఇది మిడిల్ చెస్ట్, లోయర్ చెస్ట్. అప్పర్ చెస్ట్ మామూలుగానే ఉంటుంది, ఆటోమేటిక్ మన సైడ్కి ఉంచాం కదా 1 ఇంచ్ ఎక్కువ, అప్పుడు ఇది చెస్ట్ పెరుగుతూ ఉంటుంది. మనం డాట్ వేసినప్పుడు క్లాత్ ఇటు వస్తుంది కదా. ఓకే, మీకు డౌట్ వచ్చింది, ఒకసారి చూపిస్తా చూడండి. నడుము 28 అంటున్నాం, పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి తీసేయండి. ఇదిగో 2.5, పావుదక్కు 3, 2.5 ఉంది, 2.5 ఉంది. చూడమ్మా, ఈ 2.5 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. మనకి నడుము ఎంత? 7, 1 పార్ట్. ఓకేనా, 28 కదరా, 7, 1.5 ఖర్చు సరిపోయిందా? అట్లా చూసుకోవాలి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ పెట్టాలి మేడం, అక్కడ 2.5 ఇక్కడ వరకు అయిపోద్ది. ఇదేం క్లోజ్ అయిపోద్ది, డాట్ వేస్తాం కదా, వెళ్ళిపోద్ది లోపలికి. మనకి ఫ్రంట్ పార్ట్లో సరిపోయిందా లేదా తెలియడానికి ఎలా అనమాట. ఓకేనా, ఇది గీయాలి ఇప్పుడు. ఓకేనా, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. రేపు బ్లౌజ్ పీసులు పట్టుకొని రండి. ఈ ఫ్రెండ్ బాగా ప్రాక్టీస్ చేస్తాను.